భూమి అటు శరత్చంద్ర ఇంటికి వెళ్ళలేకుండా ఉంది. ఇంకో పక్క గగన్ ఇంటికి వెళ్ళలేకపోయిందనమాట. అదేదో సామెత ఉంది చూడండి, రెండిటికి చెడ్డ రేవడి అని. అలా అయిపోయిందనమాట భూమి పరిస్థితి. చెర్రీ వచ్చి, "నువ్వు శరత్చంద్ర మావయ్య కూతురు కదా, రా భూమి ఇంటికి వెళ్దామంటే," లేదు నేనైతే నా మీద పడ్డ నింద తొలగేదాకా నేనైతే రానే రానంటదనమాట. ఇంకా చెర్రీ వెళ్ళిపోతాడనమాట. ఇంకా గగన్ అయితే అక్కడ నిలబడి ఒకటేమో గుర్తు తెచ్చుకుంటా ఉంటాడు. భూమి శరత్చంద్ర కన్న కూతున్నని కోర్టులో చెప్పడం, ఇంకా కోపంతో ఊగిపోతూ ఉంటాడనమాట. ఇంకా శారద అయితే గగన్ దగ్గరికెళ్ళి, "రే నువ్వు భూమిని ప్రేమించావు కదరా, మన భూమిని తీసుకురారా ఇంటికి వెళ్దామంటే," ఇప్పుడు భూమి ఆ శరత్చంద్ర కన్న కూతురమ్మా. నాకైతే భూమి మీద ప్రేమంతా చచ్చిపోయింది ఆ మాట వినగానే అని అయితే గగన్ అంటాడు. ఇంకా శారద భూమి దగ్గరికెళ్ళి, "రామ్మ మా ఇంటికి వెళ్దామంటే," "లేదా అంటే నేను ఇప్పుడు హత్య కేసులో నిందితురాల్ని, ఇప్పుడు నేను మీ ఇంటికి వస్తే మీకు కూడా సమస్యలు తలెత్తుతాయి, నేనైతే రానుగాక రానంటదనమాట. "అదేంటి భూమి, నువ్వు గగన్ని ప్రేమించావు కదమ్మా" అంటే, "ఇప్పుడు ఆయన నన్ను ద్వేషిస్తున్నాడా ఆంటీ, నేను శరత్చంద్ర కన్న కూతుందని తెలియగానే ఆ ద్వేషాన్ని నేను భరించలేను మీ ఇంటికి వచ్చి" అని అయితే చెప్తుందనమాట. "నేను అర్థం చేసుకోగలమమ్మా, నువ్వైతే ఇన్ని రోజులు ఎంత నరకం అనుభవించావో ఈ విషయం బయటికి చెప్పలేక" అని అయితే శారద అంటూ ఉంటుంది. గగన్ అయితే రామ్మ అని పిలుస్తూ ఉంటే, "అదిగో భూమి గగన్ పిలుస్తున్నాడు రారా" అంటే, "ఇప్పుడైతే నేనైతే రానే రానా ఆంటీ మీ ఇంటికి" అని అంటదనమాట. ఇంకా శారద అయితే, "నేనైతే భూమితోనే ఉంటానురా, ఇంకా నేను ఇంటికి కూడా రాను" అంటే, భూమి అయితే, "ఆంటీ ఇప్పుడు కానీ మీరు వెళ్ళకపోతే నేను పిచ్చిదానిలా పరిగెత్తుకుంటా వెళ్ళి లారీ కింద పడి చచ్చిపోతానని" అయితే ఒక పెద్ద డైలాగ్ కొడద్దనమాట. అంతే ఇంకా శారద ఏం చేస్తండి, భూమిని వదలలేక గగన్తో పాటు ఇంటికి వెళ్ళిపోద్దనమాట. ఇంకో పక్క ఈ అపూర్వ అయితే రౌడీల్ని పురమాయిస్తనమాట భూమిని చంపడానికి. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకో పక్క అయితే బిందు అయితే చెప్తూ ఉంటుంది, "రే అన్నయ్య, అసలు భూమి శరత్చంద్ర మావయ్య కన్న కూతురు అయితే ఇంకా మావయ్యని చంపాల్సిన అవసరం ఏంట్రా అసలు" అని అంటూ ఉంటుందన్నమాట. ఇంకా చెర్రీ అయితే గబగబా పరిగెత్తుకుంటా వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, వాళ్ళ నాన్నేమో అక్కడ చేతికి తగిలిన గాయానికి మందు రాసుకుంటా ఉంటాడు. ఇక చెర్రీని చూసి ఆ చేయి దాచుకుంటాడనమాట. ఇంకా, "నాన్న నువ్వెక్కడున్నావు ఆ రోజు రాత్రి మావయ్యని పొడిచేటప్పుడు" అంటే, "నేను బార్లో ఉన్నాను లేరా" అని కేపీ సమాధానం చెప్తాడనమాట. తిరిగి కేపీ కూడా అడుగుతాడనమాట ఇంకా చెర్రీని, "నువ్వెక్కడున్నావురా ఆ టైంలో" అంటే, చెర్రీ అయితే, "నేను నా ఫ్రెండ్స్తో ఉన్నానులే నాన్న" అని అయితే సమాధానం చెప్పి అక్కడి నుంచి వెళ్తాడు. ఇంకో పక్క ఈ వంశీకి ఒకటేమైనా టెన్షన్ అనమాట, శరత్చంద్ర బతుకుతాడో చస్తాడో అని ఇందుని అడుగుతూ ఉంటాడనమాట. మామయ్య కోమాలో నుంచి బయటపడడం కష్టమే అంటున్నారని వాళ్ళ ఆయనకి చెప్తుందనమాట ఇందు. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా ఆ అమ్మాయి అయితే ఫోన్ చేస్తూ ఉంటుందన్నమాట, ఇంకా వంశీ మోసం చేసిన అమ్మాయి. ఇంక ఇంట్లో వాళ్ళు అడిగితే ఆఫీస్ కాల్లే అని చెప్పి బయటికి వెళ్తాడనమాట. ఆ అమ్మాయి అయితే ఇంకా, "నేను మీ ఇంటికి వస్తానని" అయితే అన్నీ వంశీని బెదిరిస్తూ ఉంటుందన్నమాట. ఇంకా అపూర్వ అయితే ఇంకా శరత్చంద్రకు అలా అయిన వాళ్ళు ఎవరిని బతకనేని చంపేస్తానని అయితే భీష్మించి కూర్చుందనమాట. ఇంకా మన భూమిని ఎవరు కాపాడుతో చూడాలన్నమాట. థ్యాంక్ యూ.